సార్ నమస్కారం సార్. నా పేరు శ్రీరామ్ శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్న 1,03,000 మంది ఉపాధ్యాయుల్లో దాదాపుగా 55,000 నుంచి 60,000 మంది సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు సార్. ఇవాళ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులైన వాళ్ళు కేవలం 12,000 గ్రామ పంచాయతీల్లో 8,000 గ్రామ పంచాయతీల్లో కేవలం ఒకరిద్దరు టీచర్లతో నడుస్తుంది సార్. ఇవాళ ప్రాథమిక పాఠశాలకు వస్తున్న విద్యార్థులు అందరూ బిలో పరావట్లేని చెందిన విద్యార్థులు సార్. ఈ ఒకరిద్దరు టీచర్లతోటి 18 సబ్జెక్టులు నాణ్యమైన విద్య బోధించడం చాలా కష్టం సార్. చాలా హై స్కూళ్ళలో ఇవాళ పిల్లలు తగ్గిపోయారు సార్. ప్రాథమిక పాఠశాలలో మాత్రమే పిల్లలు ఉన్నారు. కానీ ప్రభుత్వము కేవలం హై స్కూళ్ళలో మాత్రమే సౌకర్యాలు కల్పిస్తూ, హై స్కూళ్ళలో మాత్రమే సబ్జెక్టుకు ఒక టీచర్ని ఇస్తూ, ప్రాథమిక పాఠశాలలో 18 సబ్జెక్టులు చెప్పడానికి 2 ఉపాధ్యాయులను ఇస్తూ ప్రభుత్వ విద్య వెనుకబడడానికి ముఖ్య కారణం సార్. ప్రాథమిక పాఠశాల మీద ప్రభుత్వం వాళ్ళు సరైన దృక్పథంతో పాటు మంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సార్. ముఖ్యంగా ఎస్జిటి 25 సంవత్సరాలుగా ఎస్జిటిగా అపాయింట్ అయిన ఎస్జిటిగా ఉపాధ్యాయులుగా రిటైర్ అవుతుంది సార్. ఇవాళ చాలా డిపార్ట్మెంట్లో కనీసం 3 నుంచి 5 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ ఉంది సార్. కానీ ముఖ్యంగా ఎస్జిటి వ్యవస్థలో ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్ తీసుకోకుండానే ఒక ఉపాధ్యాయుడు తన తరగతి మొత్తంలో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండానే రిటైర్ అవుతుంది సార్. ముఖ్యంగా పండితులకు అనుకూలంగా వాళ్ళకి ఎమ్మెల్సీ ఓటకుని అని గత ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న కొన్ని చీకటి జీవోలకు ఈ యొక్క ఎమ్మెల్సీ సంఘాలు ఒత్తాసు పలుకుతూ ముఖ్యంగా ప్రాథమిక ఉపాధ్యాయులను అనగదొక్కుతారు సార్. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కన్నా ఎక్కువ ప్రాథమిక ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలు మా యొక్క ప్రాథమిక విద్య పట్ల చులకన భావం చూస్తూ ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇంతవరకు ప్రాథమిక పాఠశాల సందర్శించి ఆ ప్రాథమిక పాఠశాల ఉన్న మౌలిక వసతులను పరిశీలించలేదు సార్. కేవలం వాళ్ళకు అవసరం ఉన్న ఎమ్మెల్సీ ఓటకు ఉన్న కేజీబీలు, మోడల్ స్కూళ్ళు, హై స్కూళ్ళలో మాత్రమే సందర్శించి ప్రాథమిక విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సార్. ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి మా విషయాలు పోవడం లేదు సార్. ఇవాళ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏపీఎస్ ఆఫీసర్లు చెప్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ప్రాథమిక పాఠశాల సౌకర్యాలను పట్టించుకోవాలని, అదేవిధంగా కనీసం ఒక్క ప్రమోషన్ లేకుండా రిటైర్ అవుతున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పట్ల ఒక సానుకూల దృక్పథం తీసుకుంటారని ఆశిస్తూ కొన్ని సంఘాల వాళ్ళ ఎమ్మెల్సీ ఓట్ల కోసం మమ్మల్ని అనగదొక్కుతున్నారు సార్. దయచేసి ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్దామని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఉన్న ఎడ్యుకేటర్లందరూ ఇక్కడ రావడం జరిగింది సార్. దయచేసి మీడియా మిత్రులు కానీ మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న విద్యాభిమానులు ఈ విషయాన్ని ఎమ్మెల్సీలు తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని మీరు దయచేసి ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి గౌరవ అధికారులు తీసుకెళ్ళని కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ సార్. దాదాపు మొత్తం ఉపాధ్యాయులు 1,03,000 మంది సార్. మొత్తం ఉపాధ్యాయులు 1,20,000 మంది. అలా 18,000 వెహికల్స్ ఉన్నాయి సార్. ఎస్జిటీలు 53,000 నుంచి 50,000 మంది సార్. స్కూల్ అసిస్టెంట్లు 38,000 నుంచి 40,000 సార్. పండిట్లు 6,000 మంది, పీఈటీలు 4,000 మంది, పీజీహెచ్ఎంలు 3,000 మంది సార్. కేవలం ఇవాళ విద్యారంగంలో ఉన్న అత్యధిక సంఖ్యలో ఉన్న టీచర్లు ఎస్జిటీలు సార్. కానీ ఎస్జిటి చాలా హై స్కూళ్ళల్లో ఇవాళ 50 నుంచి 30-40 స్ట్రెంత్ ఉన్నారు సార్. అదే ప్రైమరీ స్కూళ్ళల్లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. కానీ 2 ఉపాధ్యాయులు ఉన్నారు. 2 ఉపాధ్యాయులతో 18 సబ్జెక్టులు చెప్పడం ఏ విధంగా సాధ్యం సార్? నాణ్యమైన విద్య సాధించాలంటే, బిలో పరావటి లైన్ ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం వారు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల పట్ల నిర్లక్ష్యం విన్నాడి ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. మన ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా వినియోగించుకునేది ఏంటంటే, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సార్కు విద్యాశాఖకు సమూల ప్రక్షాళన చేసి ముఖ్యంగా ఎమ్మెల్సీలు సార్ దృష్టికి ప్రాథమిక పాఠశాల విషయాలు తీసుకురావడం లేదు. ఆ ప్రాథమిక పాఠశాలలో ఉన్న సౌకర్యాల పట్ల ఒకసారి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఒక ప్రాథమిక పాఠశాలలో కనీసం ప్రతి గ్రామానికి ఒక ఆదర్శ పటాలు నిర్మిస్తూ ప్రతి పాఠశాలకు 3 ఉపాధ్యాయులు నియమించాలని కోరుతూ ఈ బిలో ప్రావర్టీ లైన్ విద్యార్థులు వస్తున్న ప్రాథమిక పాఠశాల విద్యారంగాన్ని పరిష్కరించాలని కోరుతున్నాను సార్.